సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి అలాగే సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్, సిడబ్ల్యూసీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది? మొన్న జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల మీద రివ్యూ జరిగింది. అది బూత్ స్థాయి వరకు రివ్యూ చేయాలి. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఓట్లు బాగా వచ్చినా గత ఎన్నికలతో సమానంగానే ఎక్కువగా ఓట్లు వచ్చినా సీట్లు పోయినా ఎందుకు అనేటువంటిది రివ్యూ చేయాలనుకున్నారు. ఓవరాల్గా బీజేపీ కంటే కాంగ్రెస్ 10 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా సీట్లు ఎందుకు తగ్గినాయి అనేటువంటిది అది లోతుగా పరిశీలన చేయాలి అనేటువంటిది. ఈ ఇంకా 3-4 మాసాల్లో జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇండియా కూటమికి పోయేటువంటి సీట్లు కాకుండా కాంగ్రెస్కి ఉండేటువంటి ఏవైతే ఎక్కడైతే ఇండియా కూటమి వాళ్ళు ఎక్కడ లేరో అక్కడ ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి. ఇండియా కూటమితో కూడా వీలున్నంత త్వరలో సీట్లు ఇవన్నీ కూడా మాట్లాడుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. తర్వాత ఈ 146 మంది ఎంపీలను ఏదైతే సస్పెండ్ చేశారో వినాశకాలే విపరీత బుద్ధి అని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకు పతనం మంచుకు వాళ్ళు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపటి రోజు దేశం మొత్తంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇక్కడ జంతర్ మంతర్లో ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా బాగా చేయాలి అనేటువంటిది ఒకటి. తర్వాత నాగపూర్లో 138వ ఆవిర్భావ దినోత్సవం, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ఎత్తున ఒక 10 లక్షల మందితో నాగపూర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, అందరు రావాలి అని మాకు కూడా అంతా పిలవడం జరిగింది. క్రౌడ్ ఫండింగ్ అని అంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో ప్రతి నాయకునితో కూడా పార్టీకు కనెక్ట్ అవ్వడానికి, అదేవిధంగా ఒక కార్పస్ ఫండ్ కూడా రైజ్ చేయడానికి డబ్బుల కంటే ప్రతి ఒక్కరిని చేయాలని కేవలం నిన్నగాక మొన్న మల్లికార్జున ఖర్గే గారు మా ఏఐసిసి అధ్యక్షులు వారు ప్రకటించిన వెంటనే ఈ రోజుగా 4 కోట్ల రూపాయలు వచ్చింది. అంతేకాకుండా 1,50,000 మంది ఇప్పటికే ఆన్లైన్లో వాళ్ళందరూ కూడా అది క్రౌడ్ ఫండింగ్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా తీసుకెళ్ళి డబ్బు అనేదానికంటే 10 రూపాయలు 138 రూపాయలు అనేటువంటి ఒక సిగ్నిఫికెన్స్ కోసం పెట్టినా దానిలో 10 రూపాయలు ఇచ్చినా 50 రూపాయలు ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా దాన్ని తీసుకోవాలి అనేటువంటిది ఇంకోటి. సో వీటితో పాటు మల్లికార్జున ఖర్గే గారు రిక్వెస్ట్ చేసినారు రాహుల్ గాంధీ గారిని. భారత్ జోడో యాత్ర చాలామంది నాతో అడుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం సౌత్ టు నార్త్ చేసినారు, ఇప్పుడు ఈస్ట్ టు వెస్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉన్నారు. యూ కన్సిడర్ అది పార్టీకి ఉపయోగపడుతుందని ఏఐసిసి అధ్యక్షులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు, దీని గురించి ఏమైనా మాట్లాడారా? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పిసిసి అధ్యక్షులు మొన్ననే 4 రోజులు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్తో, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో, పిసిసి కార్యవర్గంతో, సీనియర్ లీడర్లతో అందరితో కూడా చాలా వివరంగా మీటింగ్స్ చేసుకున్నారు. ఒక స్ట్రాటజీ కూడా అతను వర్కౌట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసి ప్రెసిడెంట్తోనూ తర్వాత ఆర్గనైజేషన్ సెక్రటరీతో చెప్పడం జరిగింది. త్వరలోనే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా పిలిపించి ఆ స్ట్రాటజీ కూడా ఏ విధంగా చేయాలి, ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో మా యొక్క ప్రెజెన్సే కాకుండా సిగ్నిఫికెంట్గా ఏ విధంగా చేయాలి, బలం పెంచుకోవాలి అనేటువంటిది మాట్లాడారు. ఆల్రెడీ మీరు 2 రాష్ట్రాల్లో ఉన్నారు, అలాగే తమిళనాడులో మీరు చూసుకున్నట్టుగైతే డిఎంకేతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా? స్ట్రాటజీ మీటింగ్ ఏఐసిసి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇండియా కూటమిలో ఎవరు వస్తారు ఏమి అనేటువంటిది ఒక వారం 10 రోజుల్లో మొత్తం తేటతెల్లమవుతుంది అని చెప్పినారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం వెళ్తాం. ఎలా ఉంటుంది సార్ ఫలితాలు? రాజకీయ సమీకరణ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతున్నాయి? ఎలా ఉండవచ్చు ఫలితాలు? వైసీపీ గెలిచే అవకాశం ఉందా? టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేము బలపడ్డాము, మేము కూడా గెలవడానికి ఏం చేయాలి అనేటువంటిదే మా ప్రాధాన్యత. మిగిలినటువంటి వాళ్ళు ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు, అది మా కన్సర్న్ కాదు కదా. ఓకే సార్.
ఇక అది పరిస్థితిగానే మనం చూసుకున్నట్టుగైతే టీడీపీ జనసేన పొత్తు సంబంధించి వాళ్ళకి మద్దతు అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది, తమ చేతిలో లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇక ఆయన ప్రధానంగా చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము అని చెప్పేసి కూడా రఘువీరారెడ్డి చెప్తున్నారు. భారత జోడో యాత్రతో పాటు ఇక 143 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసే అంశానికి సంబంధించి కూడా ఆయన దేశవ్యాప్తంగా ఆందోళనకు సిడబ్ల్యూసీ పిలుపునిచ్చిందని ఇక రఘువీరారెడ్డి చెప్పారు. కెమెరామన్ నవీన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.